నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సింగపూర్ కు సీఎం చంద్రబాబు, పెట్టుబడులే లక్ష్యంగా టూర్. మరణానంతరం తన యావదాస్తిని శ్రీవారికి చెందేలా వీలునామా రాసిన భక్తుడు. టీటీడీకి 3 కోట్ల విలువైన ఇల్లు, 66 లక్షలు విరాళం. తిరుపతిలో కళ్ళు తెరిచిన శివుడు, ఆలయానికి పోటెత్తిన భక్తులు. కుప్పంలో టెన్షన్, ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన లేడీ కానిస్టేబుల్. ప్రేమించిన తనను కాదని మరో యువతిని ప్రియుడు పెళ్లి చేసుకోవడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నంకు ప్రయత్నించింది. కుప్పం మండలం మార్వాడ గ్రామంకు చెందిన వాసు ఇదివరకు ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఆ సమయంలో ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో మహిళా కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రశాంతికి వాసు పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. 6 నెలల క్రితం ప్రొద్దుటూరులో ఉద్యోగం మానేసిన వాసు కుప్పంకు వచ్చేశాడు. ఇటీవల వాసుకు మరో యువతితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ప్రశాంతిని వాసు దూరం పెట్టాడు. ప్రియుడు వాసుకు వివాహం అయిన సంగతి తెలియక కానిస్టేబుల్ ప్రశాంతి బుధవారం మార్వాడ గ్రామంకు వచ్చింది. పెళ్లి విషయం తెలిసి వాసుతో ప్రశాంతి గొడవ పడింది. కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెనుతిరిగింది. ప్రశాంతి గురువారం ఏకంగా పెట్రోల్ బాటిల్తో వాసు ఇంటి వద్దకు వచ్చింది. వాసు ఇంటి ముందే ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకుంది. వెంటనే స్థానికులు మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ప్రశాంతికి 60% పైగా గాయాలు అయ్యాయి. కుప్పం పీఈసీ ఆసుపత్రిలో ప్రశాంతికి చికిత్స కొనసాగుతోంది. ప్రశాంతి కుటుంబ సభ్యులు బోరున వెలిపిస్తున్నారు. తిరుపతిలో మహా అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది. ఘటన వివరాలను ఒకసారి చూద్దాం. శివుడు 3వ కన్ను తెరవడం, భక్తుడి ఘోర తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవడం వంటివి సినిమాల్లోనే చూస్తుంటాము. కానీ ఇలాంటివి నిజ జీవితంలో కూడా జరుగుతాయని ఎప్పుడైనా ఊహించారా? ఏంటి అసలు నిజ జీవితంలో ఇలాంటివి జరుగుతాయా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఇది నిజంగానే జరిగింది. సాక్షాత్తు ఆ 7 కొండల వారు వెలసిన తిరుపతిలోనే ఈ అద్భుతం వెలుగు చూసింది. తిరుపతిలోని గాంధీపురంలో స్థానికంగా ఉన్న ఓ చిన్న శివాలయంలో పరమశివుడు కళ్ళు తెరిచినట్లుగా అమరికలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఆలయానికి పోటెత్తారు. భక్తుల రద్దీలో ఆలయం కిక్కిరిసిపోయింది. ఆ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమ్రోగింది. ఇదిలా ఉండగా శివుడు కళ్ళు తెరవడం, పాలు తాగడం ఇవంతా ఓ అపోహ మాత్రమేనని హేతువాదులు అంటున్నారు. మన తిరుపతిలో పుణ్యక్షేత్రమైన మనం ఇంకా ప్రజలకు నిరూపించడానికి ఈ కపిల్ తీర్థం ఆ శివయ్య ఈ చిన్న చూపు చూసే జనాలకు ఈ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఎంత పవిత్రమైందో మన ప్రజలకు, యాత్రికులకు, మన చుట్టుపక్కల ఉన్న మన చిత్తూరు జిల్లాకు, తిరుపతి జిల్లాకని ప్రసిద్ధి ఎట్లా అనేది ఈ ఒక నిరూపణ, ఒక దేవుడు మన కంటికి కనిపించినట్టు ఉందంటే మనం ఈ తిరుపతిని ఎంతో గొప్పగా, ఎంతో పుణ్యక్షేత్రంగా చూడాల్సిందిగా ప్రజలకు కానీ అందరికి కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడు అనేవాడు తిరుపతిలో ఉన్నాడు. నా పేరు రాజేశ్వరి. మేము ఎంఆర్పల్లి సర్కిల్ కాడ ఉంటాము. అందరూ ఇక్కడ శివుడు కళ్ళు తెరిచినాడు అనేసి అనుకుంటా అంటే వచ్చి చూసినాము. ఏదో తెరిచినట్టు కనిపిస్తుంది, సరిగా కనపడలేదు. అంతా దేవుడు లీలలు, యాడున్నా దేవుడు కళ్ళు తెరుస్తాడు, మంచి చెడ్డ చూసుకుంటాడు ఆయనే. అరోహర. మేము తిరుపతికి వచ్చి 20 ఏళ్ళు అవుతా ఉండదు. ఎస్పీ నగర్లో ఉన్నాము సార్. వచ్చినాము, దేవుడిని చూసినాము, కన్ను తెరిచి ఉండదని. ప్రజలు భక్తుల్ని, దేవుణ్ణి కొలవడంలో తప్పులేదు, కానీ ఇలాంటి పద్ధతిలో కళ్ళు తెరుస్తున్నారు, కళ్ళు మూస్తున్నారు అని చెప్పేసి అని ప్రజల్ని ఒక రకమైన పద్ధతిలో మొబ్బు పెట్టేటువంటి పరిస్థితిలో చేస్తున్నారనేది మాకున్నటువంటి అభిప్రాయం. దానికి టెక్నిక్స్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ మొత్తం కూడా పెరిగింది. దానికి కొంతమంది ఆ విధమైనటువంటి పద్ధతులు సృష్టించి
ప్రజలను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పెడతా ఉన్నారు. భక్తులు ఏ పద్ధతిలో ఏ దేవుడైనా రోడ్లో చిన్న ఇటుకిరాయి పెట్టి దానికి పూజ చేసి 4 పూలు దానిపైన ఉన్నా కూడా మన భక్తులు దేవుణ్ణి మొక్కుకొని అక్కడ ఉన్నటువంటి కర్పూరం వెలిగించి టెంకాయ కుట్టుకునేటువంటి ఆనవాయితీలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి భక్తులు ఆ పద్ధతిలో ఉన్నారు. ప్రజల విశ్వాసాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి తప్పుడు సమాచారాలు పెట్టి దేవుడు కళ్ళు తెరిచేసినాడు, దేవుడు ఇంకో పద్ధతిలో కళ్ళు ఆర్పి ఇదంటున్నాడు అనేటువంటిది ప్రచారాన్ని ఆపుదల చేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా 1-2 గుళ్ళు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తల్ని, తప్పుడు ఉన్నటువంటి ప్రచారాన్ని చేసి ప్రజల్ని ఆ విధంగా రేపొద్దున మీడియా రేపో లేకపోతే రాత్రికో రేపొద్దున్నే కూడా ఉండాలి కదా రోజు. ఆ పద్ధతిలో నిజంగా కళ్ళు తెరుచుకొని నిజంగా దేవుడు అక్కడ కళ్ళు తెరిచి ఉన్నాడు, దేవుడు ఉన్నాడంటే దాంట్లో విశ్వాసం అది వేరు. కానీ కళ్ళు తెరుచుకున్నాడు, మాట్లాడుతున్నాడు, కళ్ళు ఆర్పి మూస్తున్నాడు అని చెప్పేసి అనడం ఇది తప్పుడు సమాచారం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. తిరుమల శ్రీవారిపై అచంచలమైన భక్తిని చాటుకున్నాడు ఒక భక్తుడు. మరణానంతరం వీలునామా ద్వారా టీటీడీకి 3 కోట్ల విలువైన ఇల్లు, 66 లక్షలు విరాళం అందేలా చేశాడు. హైదరాబాద్కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ వైవిఎస్ఎస్ భాస్కర్ రావు తన మరణానంతరం వీలునామా ద్వారా టీటీడీకి 3 కోట్ల విలువైన ఇంటితో పాటు తన బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న 66 లక్షలను విరాళంగా అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా శ్రీవారిపై తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతంలో ఉన్న 3500 చదరపు అడుగులు గల ఆనంద నిలయం భవనాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఆయన టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు వీలునామాలో పేర్కొన్నారు. బ్యాంకులో దాచుకున్న సొమ్మును టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 36 లక్షలు, శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్టుకు 6 లక్షలు, శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు 6 లక్షలు, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు 6 లక్షలు, శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు 6 లక్షలు, శ్రీవాణి ట్రస్టుకు 6 లక్షలు విరాళంగా అందివ్వాలని సంకల్పించారు. తన జీవితాంతం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో అంకితమై ఉండాలని ఆకాంక్షించిన భాస్కర్ రావు అంతిమ కోరిక మేరకు ఆయన మరణానంతరం ట్రస్టీలు ఎం దేవరాజరెడ్డి, వి సత్యనారాయణ, బి లోక్నాథులు వీలునామా ప్రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తి పత్రాలు, చెక్కులను గురువారం అందజేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశారు. స్వర్గీయ భాస్కర్ రావు ట్రస్టీలను అదనపు ఈవో సత్కరించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న సుపరిపాలన చూసి ఓర్వలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలలో అలజడి సృష్టించి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. తిరుపతి చింతలచేను సమీపంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు విచ్చేసి ప్రతి గడప గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయనకు శాలువను కప్పి పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ముద్దు బిడ్డగా చెప్పుకుంటూ అటు రాయలసీమ ప్రజలను, రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాం నుండి ఇప్పటి వరకు రాయలసీమ ప్రజలను ఆదుకుంటూ సీమవాసులకు నీటి జలాలను అందించేందుకు శ్రమించిన పార్టీ ఏదైనా ఉందంటే కేవలం ఒక తెలుగుదేశం పార్టీ అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రల పేరుతో శవయాత్రలు చేస్తూ తన వాహనాల ద్వారా గొంతులను తొక్కుకుంటూ పోతున్నారని వైకాపా శ్రేణులు నేతల తీరుపై మండిపడ్డారు. జనరల్గా మనం ఎవరైనా సరే మనకు ముక్కు ముఖం తెలియని వ్యక్తి యాక్సిడెంట్ అవుతేనే ఆ వ్యక్తిని మనం హాస్పిటల్లో చేర్చి సపరేలు చేసి మన దగ్గరుండి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ముక్కు ముఖం తెలియని వ్యక్తి అయినా సరే. అటువంటి తన స్వయంగా తన కారు కింద పడిపోయిన వ్యక్తిని కూడా మరి 2 కాళ్ళు 2 చేతులు పట్టుకుని ఆ వ్యక్తిని పక్కన పొదల్లో పడేసి పోయారని అంటే అటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తులు మరి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడని అంటే, ఈ రాష్ట్రంలో ఒక పార్టీని నడుపుతూ ఉన్నాడని అంటే చాలా బాధ, ఆవేదన కలిగించేటువంటి విషయం. మరి మొన్న కూడా చూసాం, మరి మామిడికాయల్ని తొక్కించుకుంటూ పోతూ ఉంటాయి. అంటే ఒక రైతు 6 కాలం పగలనక, రాత్రనక, ఎండనక, వాననక కష్టపడి పండించినటువంటి పంట విలువ తెలియదు కాబట్టే, ఆ రైతు కష్టం తెలియదు కాబట్టి ఆ మామిడికాయలను తొక్కించుకుంటూ పోయినటువంటి పరిస్థితి. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే
ఇతనికి తలకాయలైనా మామిడికాయలైనా ఒకటే తొక్కించుకుంటూ పోవడమే. మొన్న కూడా చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, ఎందుకంటే విలేకరులు కూడా ఆయన్ని ప్రశ్నించారు. ఇలాగా గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్టుగా రప్ప అని నరుక్కుంటా పోతామంటూ ఉన్నారు మీ కార్యకర్తలు, నాయకులు అని అడిగితే తప్పేంటన్నా అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రేపు మేము అధికారంలోకి వస్తే ఈ మంచి చేస్తాము, ఈ సంక్షేమం చేస్తాము, ఈ అభివృద్ధి చేస్తాము, లేకపోతే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంది వీటిని సరిదిద్దుతాము అని చెప్పడం మానేసి, రేపు మా ప్రభుత్వం వస్తే మీ తల తీసేస్తాం, మీ కాలు తీసేస్తాం, మీ చేయి తీసేస్తాం, మీ కన్ను తీసేస్తామని ఈ రకంగా బెదిరింపు ధోరణిలోకి నిన్న కూడా చూశారు. నిన్న ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ జైలు గోడల దగ్గర ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్టు విచారణ కూడా ఉండదు, డైరెక్ట్గా దొరికిన వాడిని దొరికినట్టుగా తీసుకెళ్ళి లోపలేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రేపు అధికారంలోకి రావాలని వీళ్ళు కోరుకునేది సంక్షేమం ఇవ్వడం కోసం కాదు, అభివృద్ధి చేయడానికి కోసం కాదు, తెలుగు జాతి భవిష్యత్తు కోసం కాదు. ఎవరైతే వీళ్ళ లూటీని, వీళ్ళ దోపిడీని, వీళ్ళ కక్షల్ని, కేసులకి ఏదైతే న్యాయస్థానాల ద్వారా చట్టం తన పని ఏదైతే చేసుకుంటూ పోతుందో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికే రేపు మళ్ళీ అధికారానికి రావాలని కోరుకుంటున్నారు తప్ప ప్రజలకి మేలు చేయడానికి కాదనేది స్పష్టంగా మరి మనందరికీ కూడా అర్థమవుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఎంత భద్రత పెంచినా కన్నింగ్ ఫెలోస్ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు ఆలస్యమైన కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23న ఉదయం 2:30 గంటలకు తిరుపతి అలిపిరి వద్ద శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గర ఎస్ఎస్టీ దర్శనం టోకెన్ల కోసం వేచి ఉన్న 24 మంది భక్తులను లక్ష్యంగా చేసుకున్నారు 2 దళారీలు. వీరు స్థానికంగా టాక్సీ నడుపుకుని జీవనం సాగించేవారు. వారే కె వెంకటేష్, డి వెంకటేష్. వీరు క్యూ లైన్లో లేకుండా నేరుగా ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తామంటూ ప్రతి ఒక్కరితో 1500 చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్లాన్ ప్రకారం భక్తులను తమ వాహనాల్లో తిరుమలకు తీసుకెళ్లి అక్కడ ఉన్న మరో దళారీ వాహన క్లీనర్ వెంకటేష్కు 8500 ఇచ్చారు. ఆ క్లీనర్ టీటీడీ ప్రైవేట్ భద్రతా సిబ్బంది పిఎస్జీ పి సాయి కుమార్కు 8000 వాటాగా చెల్లించాడు. దాంతో సాయి కుమార్ VQC2 వద్ద ఉన్న ఎమర్జెన్సీ గేటు తాళం చెవిని వాహన క్లీనర్ వెంకటేష్కు అప్పగించాడు. ఉదయం సుమారు 8 గంటల సమయంలో తిరుమలలోని VQC2 ప్రధాన ప్రవేశ ద్వారం సమీపంలో సబ్స్టేషన్ ఎదుట ఉన్న ఎమర్జెన్సీ గేటును వాహన క్లీనర్ వెంకటేష్ తెరిచాడు. ఆ గేట్ ద్వారా భక్తులను అక్రమంగా లోపలికి పంపించి టోకన్లు పొందేలా చేశాడు. టోకన్లు తీసుకున్న వారు బయటకు వచ్చి తిరిగి మధ్యాహ్నం 12:30 రీ ఎంట్రీ ద్వారం ద్వారా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన సమయంలో టీటీడీ విజిలెన్స్ అధికారులకు అనుమానం వచ్చింది. విచారించగా మొత్తం అసలు విషయం బహిర్గతమైంది. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2 టాక్సీ డ్రైవర్స్ కె వెంకటేష్, డి వెంకటేష్, వాహన క్లీనర్ వెంకటేష్, టీటీడీ పిఎస్జీపీ సాయి కుమార్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా ఈ ముఠాలో మరెవరైనా ఉన్నారా, లోపలి నుంచి సహకరించిన ఇతరులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తిరుమలలో భక్తులు ఇలాంటి దళారీల మాయమాటలకు లోను కాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. క్యూలైన్ తప్పించి ఉచిత దర్శనం లేదా టోకెన్ అంటూ చెప్పేవారిపై నమ్మకం పెట్టుకోవద్దని, అధికారికంగా టీటీడీ ప్రకటించిన టోకెన్ స్లాట్లు, దర్శన విధానాలు మాత్రమే అనుసరించాలని సూచిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు, డబ్బు డిమాండ్లు ఉంటే వెంటనే టీటీడీ విజిలెన్స్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఘటన ఇప్పుడు 4 పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. ఎమర్జెన్సీ గేటు తాళాలు ఇలా సులభంగా ఎలా బదిలీ అయ్యాయి? అంతర్గత పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయా? ఇలాంటివి ఇంతకు ముందు ఎన్నిసార్లు జరిగి ఉండొచ్చు? సాంకేతిక నిఘా మరింత బలపరచాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తిరుమలలో భక్తుల భద్రత, విశ్వాసం కోసం ఈ ఘటనను సీరియస్గా తీసుకోవడం అవసరం. టీటీడీ ఇప్పటికే గేట్ల భద్రత, యాక్సెస్ కంట్రోల్, విజిలెన్స్ బలపరచడానికి ప్రణాళికలు ప్రారంభించింది. ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్నకు త్వరలోనే దర్యాప్తు సమాధానం చెబుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ డే విత్ తుడా చైర్మన్ అనే కార్యక్రమంలో భాగంగా తుడా పరిధిలోని 9 నియోజకవర్గాలలో స్థానిక శాసనసభ్యులతో కలిసి పర్యటించి సమస్యలను గుర్తించి వాటిని అక్కడే పరిష్కరించే విధంగా సరికొత్త కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా మొదటగా శుక్రవారం
తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తుడా అధికారులతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గం చేరుకున్నారు. అక్కడ స్థానిక శాసనసభ్యులు, మున్సిపల్ అధికారులు అందరూ కలిసి నగరంలో సమస్యలను గుర్తించేందుకు పర్యటించారు. ముందుగా ఏపీ సీడ్స్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్న పార్కును తుడా నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అక్కడే స్వర్ణముఖి ఈట్ ఫుడ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అనంతరం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఇరువురు బైక్ పైన నగరంలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఇరువురు అక్కడికక్కడే అధికారులను పిలిపించి డ్రైనేజీ మరమ్మతులు, త్రాగునీటి పైప్లైన్ల కోసం ఎస్టిమేషన్లు తయారు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయమని ఆదేశించారు. ఈరోజు పొద్దున 8 గంటల ప్రయాణం స్టార్ట్ చేశాం. 8 గంటలు 8 to 8:30 9 గంటల ఇంట్లో బయట వచ్చారు. గురందూరులోనే భోజనం చేసినాం, టిఫిన్ చేసాం. అక్కడి నుంచి బయలుదేరి అన్ని తిరుగుకుంటూ వస్తున్నాం. వచ్చే లోపలికి ఆయన ఏ రకంగా ఆలోచన ఉంటుందో మరి చెప్పేదానికి చిన్న ఉదాహరణ చెప్తా. అన్న దగ్గర 4 కోట్ల రూపాయలకి ఈరోజు తారక రామానగర్ లో మరి డబ్బులు అవసరం ఉన్నాయి అంటే నేను ఇవే 4 కోట్లు శాంక్షన్ చేయొచ్చు అన్న. లేదన్నా ఒక పని చేద్దాము, ఈ రోజు 1,50,00,000 రూపాయలు మరి ఇమ్మీడియట్ గా ఇక్కడే స్పాట్ శాంక్షన్ చేస్తాను. అదే డబ్బులు ఉన్నాయా దివారడిగా, లేదన్నా వేరేది ఒకటి వస్తున్న డబ్బులు ఇమ్మీడియట్ గా తారక రామానికి పెడతారు. ఎందుకంటే అక్కడ మనం ఎలక్షన్స్ అప్పుడు తిరిగాం, ఇది ఎంత బాగా గుర్తుడు, ఎలక్షన్స్ తిరిగాం, వాళ్ళకి మాట ఇచ్చాం, ఇద్దరం కలిసి వచ్చి మాట ఇచ్చాం. 1 year అవుతా ఉంది. ఈ సందర్భంలో తొలి అడుగు కార్యక్రమంలో మనం రావాలా, యువత రావాలా, ఇమ్మీడియట్ శాంక్షన్ చేస్తా అని చెప్పి 1,50,00,000 నుంచి 1,60,00,000 రూపాయలు ఈ రోజు ఈ 4 వీధుల రోడ్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగింది. దివాకర్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 8న జరిగిన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్ల జారీ విషయంలో తొక్కిసలాటపై కంటితురుపు చర్యలకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిందని, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తీర్పు వెలువరించిందని, సిబిఐ విచారణ ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తమకు కావలసినటువంటి వాళ్లతోనే సాక్ష్యం ఇప్పించుకున్నట్టుగా ఈ రోజున చాలా స్పష్టంగా అర్థమైపోయింది. హరినాథ్ రెడ్డిని, రమణ కుమార్ అనేటువంటి మేకల్ని బలిచ్చినారు. నిన్న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నాడు, వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసులకు ఆదేశిస్తున్నామని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశంలో. మేకల్ని బలిచ్చినారు, అసలు నిందితుల్ని వదిలేసినారు. ఉద్దేశపూర్వకంగానే ఈ కమిషన్ కంటి తుడుపు చర్యగా ఇంత భయానకమైనటువంటి చర్య జరిగితే ఒత్తిళ్లల్లో 6 మంది చచ్చిపోయి 50 మందికి పైగా గాయపడితే నిష్పాక్షికమైనటువంటి విచారణ జరిపించాల్సింది పోయి పాక్షిక విచారణ జరిపించి ఆ ఇద్దరి మీద ఉన్నటువంటి కోపాన్ని, ముఖ్యంగా హరినాథ్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపాన్ని, ఆ హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీకి ఏదో కొమ్ము కాస్తున్నాడని గత 5 నెలలుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఓదరగొట్టినటువంటి ప్రచారం కూడా మనకందరికీ కూడా తెలుసు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్ నిర్వహిస్తున్న హనుమ అవార్డ్స్ కార్యక్రమంలో కళాకారులు చేస్తున్న నృత్య ప్రదర్శనలు శ్రోతలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. భారత ప్రభుత్వ సాంస్కృతిక మినిస్టర్ శాఖ, ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్ నిర్వహిస్తున్న హనుమ అవార్డ్స్ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి నృత్య కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ నెల 19 నుండి 27 వరకు నిర్వహిస్తున్న ఈ నృత్య పోటీలకు ఇప్పటి వరకు దాదాపు 3,000 మంది కళాకారులు తమ నృత్య ప్రదర్శనను చేశారని నిర్వాహకులు తెలిపారు. 27వ తేదీ ఆఖరి రోజున ఈ నృత్య పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన వారికి ఘన సన్మాన సత్కారములతో పాటు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఆ కార్యక్రమానికి రావడానికి సంసిద్ధంగా ఎంతోమంది యువతని తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన వేదికగా మేము చేసుకుని
ఆ ప్రదర్శన ఇక్కడ మహతిలో ఎప్పుడు ప్రదర్శించాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. అటువంటి ఒక అద్భుతమైన వేదికను పద్య నాటకానికి, ఇతర నాటకాలకు ఇదిగో చూడండి, ఎంతోమంది నాట్య కళాకారులు కూడా ఎంతోమంది వచ్చున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో వచ్చి పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం మరింత అద్భుతంగా జరగాలని, ఇది ప్రతి సంవత్సరం నిరంతరాయంగా నిర్వహించబడాలని, అలాగే దీనికి సహకరిస్తున్నటువంటి మనకి మహతేనిచ్చి సహకరిస్తున్నటువంటి టీటీడీ దేవస్థానం కానీ, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్కృతి సమితి కానీ, ఇవన్నీ కూడా ఈ సంస్థకి మరింత సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కళాకారులందరి పక్షాన కోరుకుంటున్నాం. ఏఐటియుసి ఆధ్వర్యంలో ఫోరం ఆఫ్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ NCCPA తిరుపతిలోని 4 కాళ్ల మండపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే, BSNL, పోస్టల్, RMSలు తమ న్యాయమైన కోరికలను తీర్చాలని తిరుపతిలోని BSNL ప్రధాన కార్యాలయం నుండి 4 కాళ్ల మండపం వరకు ర్యాలీగా చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. పెన్షన్ నియమం 2025 బిల్లులో చేసిన సవరణలను తక్షణమే ఉపసంహరించుకొని 8వ కేంద్ర వేతన సంఘం నిబంధనలను తక్షణమే పాటించాలని, ఈ 8వ కేంద్ర వేతన సంఘంకు చైర్మన్ను త్వరలో నామినేట్ చేయాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ సంఘాల జిల్లా నాయకులు, బ్రాంచ్ అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. 2026 తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. అంతకుముందు వచ్చిన పెన్షన్, అంతకుముందు రిటైర్డ్ అయిన వాళ్ళకు వర్తించదని చెప్పడం చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా పెన్షనర్లందరూ కూడా ఏకమైనారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షనర్స్ వాళ్ళు న్యాయమైన కోరికని నెరవేర్చాలని, వీళ్ళకు ఏఐటీసీ అండదండలుగా ఉంటుందని. ప్రముఖ పారిశ్రామికవేత్త PC రాయలు పుట్టినరోజును పురస్కరించుకొని తిరుపతిలో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలను ఆదుకున్న ఘనత PC రాయలకు దక్కిందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమలలో అన్నదాన ట్రస్ట్ కార్యక్రమానికి డాక్టర్ PC రాయలు గారి జన్మదినం పురస్కరించుకొని 10 లక్షల రూపాయలు విరాళముగా ఇవ్వడం జరిగిందన్నారు. అంతకుముందు గాంధీ రోడ్లోని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ కార్యాలయంలో డాక్టర్ PC రాయలు గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ PC రాయలు హాజరయ్యారు. గౌరవ అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, అలాగే బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ హాజరయ్యారు. మొదటగా కేక్ కట్ చేసి అనంతరం 1000 మంది పేద ప్రజలకు అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ PC రాయలు మాట్లాడుతూ, తన జన్మదిన వేడుక సందర్భంగా అనేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని, కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 28 సంవత్సరాలుగా అనేక నిరంతర కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, కళాశాలలకు డెస్కులు, గ్రామీణ ప్రాంతాలలో అనేక వైద్య శిబిరాలు నిర్వహణ చేయడం జరిగిందని, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అనేక కార్యక్రమాలు చేశామని, కోవిడ్ సమయంలో అనేక మంది బాధితులకు సహాయ సహకారాలు అందించామని, రాయలసీమ జిల్లాలలో అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు నిర్వహించామని అన్నారు. PC రాయలు గారు ఎన్నో సేవా కార్యక్రమంలో ముందుంటూ తిరుపతి ప్రజలకు ఏ అవసరం ఉన్నా, కళాకారులకు కానీ పేదలకు కానీ నేనున్నానని చెప్పి వస్త్రదాన కానీ అన్నప్రసాద వితరణ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంటున్నారు. వారు ఈరోజు 69వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. కలియుగ ప్రత్యక్ష దేవం వారికి ఆశీస్సులు, ఆయురారోగ్యాలు సమకూర్చి ఇలాంటి జన్మదినాలు ఇంకా మరిన్ని జరుపుకుంటూ తిరుపతి ప్రజలకి ఇలాగే అందుబాటులో ఉంటూ ఇలా పేదలకు కడుపు నింపే వస్త్రదానం, అన్నదానం, ఇంకా విద్యాదానం చేసే శక్తిని, బలాన్ని వెంకటేశ్వర వారికి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సేవామూర్తి ఎవరంటే మనకు కనిపించే గాంధీ ఎవరంటే అసలు శిశులైన గాంధేయవాది PC రాయలు గారు. మేమందరూ కూడా మనస్ఫూర్తిగా అభిమానించేటువంటి అభిమానధనుడు, త్యాగమూర్తి, సేవా తత్పరులు PC రాయలు గారి యొక్క సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని చెప్పి వారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, వారు చేసే సేవకు అండగా నిలుస్తామని తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే PC రాయలు. మీకు ఇప్పుడే చెప్పాను,
నూక్ అండ్ కార్నర్లో కూడా సేవలు చేసాం. ఎక్కడో విలేజ్లో బట్టలు పంచాం, మెడికల్ క్యాంప్స్ పెట్టాం. పొద్దున కూడా ఆ శిల్పారామంలో మెడికల్ క్యాంప్ పెట్టాం. ఏదో బ్రేక్ఫాస్ట్ అందరూ ఫ్రీగా ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా కొనసాగిస్తామని, మాకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, చక్కగా మేము ఎక్కడ కూడా చేయి చాసి ఒక 10 రూపాయలు ఇవ్వండి వాళ్ళకి సాయం చేయాలని ఇదివరకు అడగలేదు, ఇంకా కూడా అడగం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇదివరకు ₹1 కూడా మేము ఎవరి దగ్గర డొనేషన్గా కానీ ఆ కార్యక్రమం చేయాలని కానీ ఇదివరకు చేయలేదు 20 సంవత్సరాలు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రామచంద్ర పుష్కరిణి వద్ద అష్టలక్ష్మి వైభోగ వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామీజీ సుమారు 600 మంది మహిళలచే ఘనంగా నిర్వహించారు. మా యావత్తు భగవద్బంధువులందరూ కూడా తిరుపతి నుంచి అనంతపురం వరకు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాకు ఎంతో ఆనందం ఉంది. హిందూ ధర్మం కోసం మరి నేను పోరాడుతున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాకు ఈ యొక్క అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు ఆ పరమాత్మ కృపా కటాక్షాలు, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఐకమత్యంగా ఆదర్శంగా ఉండాలని, ప్రేమతత్వం పంచుకోవాలని, పవిత్రానాయ సాధునం పవిత్రంగా ఉండాలని ఆ పరమాత్మ కోరుకుంటూ, సనాతన ధర్మంలో మన భారతమాత ఆ భారతవని సరస్వతి లక్ష్మి దుర్గ స్వరూపంగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ అష్ట ఐశ్వర్యములు కూడా వృద్ధి జరగాలని, వాళ్ళకి ఎంతో అష్టలక్ష్మి వైభవం ఆ యొక్క ప్రతి స్త్రీకి కలగాలని, అదేవిధంగా ఈ భారతీయ సనాతన ధర్మానికి మరొక పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమం ఎంతో అవసరం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని, ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు తప్పకుండా వారందరికీ చేరాలని కోరుకుంటూ, గతంలో ఓ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యానించిన విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం ట్రైలర్ ఈవెంట్కు తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు అనుమతిని రద్దు చేయాలంటూ తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో నిఘా నేత్ర స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు హరిప్రసాద్ నాయక్ డిమాండ్ చేశారు. ఆదివాసీ బిడ్డలు గిరిజనులైనటువంటి గిరిజనులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే మినిమం 500 సంవత్సరాల క్రితం గిరిజనులు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా కొట్టుకుంటారనేసి భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల గిరిజనులపై, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 80 లక్షల మంది గిరిజనులపై వ్యాఖ్యలు చేశారు. వారు ఒక జాతిని కించపరిచినట్లు కాదు, ఈరోజు భారతదేశంలో రేపు పొద్దున భవిష్యత్తులో వేరే ఒక్క జాతిని కూడా కించపరుస్తారు. కావున నేషనల్ జేఏసీ కోర్టులో కూడా కేసు వేశారు. హైదరాబాదులో అతనికి ఎఫ్ఐఆర్ నమోదు అయింది. కావున రేపు పొద్దున ఆయన కింగ్డమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్ను కూడా రద్దు చేయాలని మేము ఇక్కడ నగరపాలక సంస్థని మేము వేడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023-24 ఏషియన్ పెయింట్లో ఉత్తమ అమ్మకాలు సాధించిన తిరుచానూరులో అమ్మవారి ఏజెన్సీకి సినీ నటి అనన్య నాగల్ల ద్వారా ఏషియన్ పెయింట్ షాప్ యజమాని సురేష్ రాయల్కు అవార్డును అందజేశారు. మేము ఈరోజు అమ్మవారి ఏజెన్సీస్ సురేష్ గారిని కలవడం జరిగింది. ఆయన 23-24కు గాను ఓవరాల్ ఏషియన్ పెయింట్స్ 10 crores ప్లస్ చేశారు. దాని గురించి కలిసాము. అదే కాకుండా ఈకోత్సవం అని ఒక ప్రోగ్రాంలో ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో 2000 మంది పాల్గొన్నారు. అందులో తిరుపతిలో సురేష్ గారు విన్ అవ్వడం జరిగింది. దాని గురించి అనన్య నాగల్ల గారిని తీసుకొచ్చాము. అనన్య నాగల్ల గారిని తీసుకొచ్చి వారి ద్వారా కప్పిప్పించాము. సో దాని గురించి అందరం వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2023-24లో మాకు 10 crores ప్లస్ బిజినెస్ చేయడం వల్ల 2 ట్రోఫీస్ అయితే వచ్చాయి. అది అనన్య నాగల హీరోయిన్ దగ్గర నుంచి మేము తీసుకున్నాము. థ్యాంక్స్ టు ఏషియన్ పెయింట్స్ అండ్ ఏషియన్ కంపెనీ వాళ్ళ సపోర్ట్తో మేము ఎంత దూరం వచ్చాము. ఫర్దర్గా ఇంకా రాబోయే ఇయర్స్లో ఇంకా ఎక్కువ బిజినెస్ చేస్తూ ఇలానే మా ఫస్ట్ ప్లేస్ని హోల్డ్ చేసుకుంటూ ఉంటామని కోరుకుంటున్నాను. అమరా హాస్పిటల్లో వరల్డ్ బ్రెయిన్ డే అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించుటకు అమరా హాస్పిటల్లో లభ్యమవుతున్న అత్యాధునిక న్యూరో సమస్యల సంబంధిత ఆధునిక పరికరాలు, అపార అనుభవం కలిగిన వైద్యులు తమ అభిప్రాయాలను తెలిపారని హాస్పిటల్ యాజమాన్యం ప్రసాద్ గౌరినేని, రమాదేవి గౌరినేని అన్నారు. ప్రధాన కారణం ఏంటంటే అమరా హాస్పిటల్ గత 2-3 సంవత్సరాల నుంచి న్యూరో సర్జరీ, న్యూరాలజీలో చాలా అడ్వాన్సెస్ జరిగినాయి, బాగా చేస్తున్నాము.
అది అందరికీ తెలిసేదానికి, ఎందుకంటే అందరికీ తెలిస్తే అందరూ బాగా వాడుకుంటారు ఈ మన ఫెసిలిటీస్ను, మనకున్న డాక్టర్స్ను. 3 సర్జన్లు, 2 న్యూరాలజిస్టులతో మనకి న్యూరాలజీ, న్యూరోసర్జరీలో ఉండాల్సిన అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. మంచి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది. దీన్ని చూపించడం కోసం ఇవాళ ఊళ్ళో ఉన్న డాక్టర్లని, ప్రముఖుల్ని కూడా పిలిచి వాళ్ళకి అని ఇవాళ లెక్చర్స్ ఏమంటే హాస్పిటల్లో ఉన్న వస్తువులన్నీ చూపిస్తూ మన ప్రోగ్రామ్ని ఏమంటారు న్యూరో ప్రోగ్రామ్ని ఇంకా బలోపేతం చేయడం కోసం అని చెప్పి ప్రయత్నం చేశాం. కూడా బ్రెయిన్లోనే ఉంది కాబట్టి 2 ఒకటి అని చెప్పచ్చు. స్ట్రోక్ అనేది ఎక్కడైనా రావచ్చు. మెదడులో ఎక్కడొచ్చినా స్ట్రోక్ ఏమంటే బ్లడ్ సప్లై తక్కువ అయ్యి వెంటనే రాకపోతే ఆ ఏరియా డ్యామేజ్ అవుతుంది. అన్ని బాడీలో అన్ని చోట్ల మసిల్ కానీ ఇది కానీ రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ బ్రెయిన్ టిష్యూ పాడైనా, హార్ట్ టిష్యూ పాడైనా అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అందుకే స్ట్రోక్ అన్నా, హార్ట్ అటాక్ అన్నా అందరూ అంత ఇదిగా పరిగెత్తారు వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి. ఇంకొకటి ఇక్కడ అక్యూట్ స్ట్రోక్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశాము. అత్యాధునిక సదుపాయాలతో కియా కారెన్స్ క్లావిస్ ఈవీ కారును విడుదల చేయడం జరిగిందని డైరెక్టర్ హోషిమారెడ్డి తెలిపారు. చెన్నై బెంగళూరు రహదారిలో హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా కారు షోరూంలో నూతన కియా కారెన్స్ క్లావిస్ ఈవీ కారును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షోరూం డైరెక్టర్ హోషిమారెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కియా సరికొత్త కారును వాహన ప్రియులకు అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామం అని, అత్యాధునిక మెరుగైన సదుపాయాలతో కారును ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ సరికొత్త కారును కొనుగోలు చేసి సుఖవంతమైన ప్రయాణాన్ని గడపవలసిందిగా ఆకాంక్షించారు. ఈ కారు ధర 17,99,000 నుండి ప్రారంభమవుతుందని, 4 వేరియంట్లలో డ్రైవింగ్ రేంజ్ 404 కిలోమీటర్లు మరియు 490 కిలోమీటర్లతో లభ్యమవుతుందని తెలిపారు. కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇవాళ మన హోషికి తిరుపతిలో లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకి 42 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్లో వచ్చేసరికి 404 కిలోమీటర్స్ వస్తుంది రేంజ్. తర్వాత 51.4 బ్యాటరీ ప్యాక్లో వచ్చేసరికి 490 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. 7 సీటర్ వెహికల్. ఇందులో 4 వేరియంట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఎక్స్షోరూమ్ 17,99,000 స్టార్ట్ అవుతుంది. టాప్ ఎండ్లో వచ్చేసరికి మనకి అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత 360 క్యామ్ వస్తుంది, పానోరమిక్ సన్ రూఫ్ ఉంటుంది, 26.6 ఇంచెస్ డ్యూయల్ పానోరమిక్ ఇది స్క్రీన్ ఉంటుంది ప్లేయర్ అంతా కూడా. 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ వస్తాయి. 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. 10 to 80% ఛార్జ్ చేయడానికి మనకి డీసీ ఛార్జర్తో అయితే 39 minutesలో ఛార్జ్ అవుతుంది. కాస్ట్ వచ్చేసరికి 17,99,000 స్టార్ట్ అవుతుంది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31 వరకు 6 రోజుల పాటు ఆయన ఆ దేశంలో పర్యటించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కు వెళుతున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. పోర్టులు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరుల గురించి వివరించనున్నారు. అలాగే పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం చంద్రబాబు కోరనున్నారు. 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సింగపూర్కు సీఎం చంద్రబాబు, పెట్టుబడులే లక్ష్యంగా టూర్. మరణానంతరం తన యావదాస్తిని శ్రీవారికి చెందేలా వీలునామా రాసిన భక్తుడు. టీటీడీకి 3 కోట్ల విలువైన ఇల్లు, 66 లక్షలు విరాళం. తిరుపతిలో కళ్ళు తెరిచిన శివుడు, ఆలయానికి పోటెత్తిన భక్తులు. కుప్పంలో టెన్షన్, ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన లేడీ కానిస్టేబుల్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.